హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ప్రసాదంగా చేసుకునే వినాయక చవితి స్పెషల్ పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గ్లాస్ శనగపప్పుని ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. అంటే పప్పు నలిపితే మెత్తగా అవ్వాలి. అంత మెత్తగా కుక్ అయ్యేటట్టు మనం విజిల్స్ అనేది వేసుకోవాలండి. నాకు ఒక 3 to 4 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ పప్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోకి ఈ పప్పు అంతా వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు అయితే వేసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో తురిమిన బెల్లం వేసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. సో దట్ పూర్ణం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రసాదం అనేది టేస్ట్ చేయం కాబట్టి సో పర్ఫెక్ట్గా కొలతలతో కావాలంటే ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం పొడి. సో మొత్తం బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు సైడ్గా మనం పిండి అనేది పెట్టుకుందాం. సేమ్ అదే గ్లాస్తో 2 glasses వాటర్ వేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుని వాటర్ అనేది బాయిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 glass వాటర్కి 1 glass పిండి వేసుకోవాలి. ఒక 1/2 tablespoon నెయ్యి వేసుకుందాం. ఈ లోపల ఇది బెల్లం అంతా కరిగి వాటరీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి వేసుకుని ఉండలు లేకుండా గరిటెతో గట్టిగా తిప్పుకోవాలండి. సో దట్ పిండి అనేది బాగా కుక్ అవుతుంది అండ్ ఎక్కడ గెడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఒక 5 minutes మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఉండ్రాలు చేసుకోవడానికి చేతితో పిండి అనేది బాగా మెత్తగా నలుపుకొని చేతికి వాటర్ అంటూ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక రౌండ్గా చపాతీ చేసి మధ్యలో పూర్ణం పెట్టి క్లోజ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయాలి. చూడండి, మళ్ళీ రెండోసారి చేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా తెలియడానికి. అంతే, బొబ్బట్టు చేస్తాం కదండి, సేమ్ అలానే చేసుకోవాలి. ఇలా ఎక్కడ అతుకులు అనేది లేకుండా మంచిగా చేసుకుని ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, కింద అడుగున వాటర్ వేసి ఒక ఇడ్లీ రేక్ పెట్టుకుని మనం చేసిన కుడుములన్నీ పెట్టుకుని ఒక 10 to 15 minutes ఆవిరికి ఉడకపెట్టుకోవాలి. ఒక 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, కుడుములు అనేది పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయిపోయింది. మనం వినాయక చవితికి నైవేద్యంగా పెట్టే ఒక రకమైన ప్రసాదం పూర్ణం కుడుములు అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, సింపుల్గా బిగినర్స్ కూడా చేయొచ్చు.